అనంతలో టీడీపీ నేతల దౌర్జన్యం. ముగ్గురు వైసీపీ సానుభూతి పరులపై దాడి. వైసీపీ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారన్న అక్కసుతో దాడికి దిగిన 13 మంది టీడీపీ నేతలు. దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. ఎవరు అధైర్యపడొద్దు, బాధితులకు అండగా ఉంటాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడీ రంగయ్య, వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం జల్లిపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ముగ్గురు వైసీపీ సానుభూతి పరులపై విచక్షణారహితంగా మరునాయుధారులతో దాడి చేశారు. వారు చేసిన పాపం వల్ల వైసీపీ పార్టీలో చురుకుగా పాల్గొనడం మాత్రమే అది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు మరునాధలతో దాడి చేసినట్టు బాధితులు తెలిపారు. జిల్లిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు వైసీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. ఈ దాడిలో నవీన్, నరేష్ వీరితో పాటు ఓ మహిళ పద్మావతమ్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించిన వైసీపీ నేతలు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని కంబదూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు బ్యాంకులో ఉన్నాం సార్. రీసెంట్ మ్యారేజ్ అయిందని చెప్పేసి అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందని ఇక్కడ ఉన్నారు సార్. మేము ఎవరు ఇక్కడ ఉండవాలని కూడా కాదు సార్. బాగా బతుకుంటారు అని కక్ష కోసము ఇది చేసినట్టు సార్. జల్లిపల్లి గ్రామం, కమ్మదూరు మండలం, అనంతపురం జిల్లా సార్ మాది. మొన్న నైటు వేరే అతను కిష్టప్ప అనే అతను సార్ మా ఇంటి దగ్గరకు వచ్చి తాగి వచ్చి దినము మీ ఆస్తి ఎంత, మీ అడుగు ఎంత, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం, నీ పెళ్ళాలి తెంగా మీరు రాండ్రా అని తాగొచ్చి గలాటు చేయడం వల్ల మా నాన్న అట్లా తాగేవాడు కాదు సార్. మా నాన్న ఎందుకురా మా ఇంటి దగ్గర దినం వచ్చి గలాటు చేస్తావు ఎందుకని మా నాన్న అడిగిన దానికి వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ అన్నదమ్ముల్ని 6 కుటుంబాలు వేసుకొచ్చి సార్ పొద్దున్నే మా మీద దాడి చేసినాం సార్. మేము వ్యవసాయం చేసుకుంటూ తోటలో పని చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. మేము ఈ వైఎస్ఆర్లో చురుకుగా పాల్గొంటున్నామని మా మీద అదే పని కక్ష కట్టుకొని మమ్మల్ని కొట్టడం జరిగింది సార్. నా తమ్మునికి 5 కుట్లు పడినాయి సార్. నాకు రాయి తీసుకుని ఇక్కడ విసిరినారు సార్.